Hello all, welcome back. Review of The Kingdom, the starring in Vijay Deverakonda and Satyadev, డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్ననూరి. గౌతమ్ గారు స్టోరీని బాగా రాసుకున్నారు. తను ఇంతకుముందు జెర్సీ నానితో తీశారు, సూపర్ హిట్ కొట్టారు. మూడో సినిమా కింగ్డమ్ కథ చాలా బాగా రాసుకున్నారు. విజయ్కి అప్పుడెప్పుడు అర్జున్ రెడ్డి, గీత గోవిందం తప్పితే మళ్ళీ మంచి హిట్ పడలేదు. ఈసారి పడుద్ది అనుకున్నాం, కానీ బోర్లా పడ్డట్టే. సినిమా స్టోరీ బాగుంది, కానీ తీసే విధానంలో పోయింది. హీరోకి పర్ఫెక్ట్ ఎలివేషన్ మరియు ఎంట్రీ సీన్ లాంటివి ఎక్కడ కూడా కనిపించలేదు. సినిమా లోపలికి వెళ్ళిన కొద్దీ ఇక లేస్తుందిరా బై అని అనేలోపే కింద పడుతుంది. మరి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ హై లెవెల్ సీన్, మళ్ళీ బోల్తా. ఇలా సీన్లు తీసుకుంటూ పోతే సినిమా ఎక్కడా కూడా లేవలేదు. ఇక మ్యూజిక్, అనిరుద్ధ్ సార్ కష్టపడ్డారు, కానీ మ్యూజిక్ విన్నా కొద్దీ మొత్తం దేవర సినిమా మైండ్కి వస్తుంది. సినిమా కింగ్డమ్ కానీ ఊహ దేవర అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఈసారి కూడా విజయ్ అన్నకి పర్ఫెక్ట్ హిట్ పర్లేదు. మనం సినిమా హాల్లోకి మంచి బిర్యానీ తిందామని వెళ్తే మనకు చద్దన్నం పెడతారు డైరెక్టర్. స్టోరీలో మళ్ళీ అక్కడక్కడ కేజీఎఫ్, సలార్ సినిమాలు యాదికొస్తాయి. స్క్రీన్ ప్లే మొత్తం అలానే ఉంటుంది, డార్క్ స్క్రీన్ ఉంటుంది. ఇక హీరోయిన్, తన పాత్ర చాలా చిన్నది అయినా బాగానే నటించారు, భాగ్యశ్రీ బోర్సే గారు. ఈ మూవీ సెకండ్ పార్ట్ ఉంది, కానీ గౌతమ్ గారు సెకండ్ పార్ట్లోనైనా హీరో ఎంట్రీ సీన్ ఒక్కటైనా ఔరా అనిపించేలా తీయండి సార్. సినిమాలో ఆధిపత్యం చెలాయించాలి అనే ఒక అంశంపై సినిమా నడుస్తుంది, కానీ ఒక బలమైన కారణం అనేది ఏది ఉండదు. మరియు విజయ్ని స్పైగా పంపించడానికి గల కారణాన్ని డైరెక్టర్ గారు చెప్పలేకపోయారు. హీరో స్పైగా వెళ్ళిన తర్వాత అంటే యాక్చువల్లీ తన అన్నయ్య కోసమే వెళ్తాడు, అన్నయ్యను చంపేస్తారు అన్న కోపంతో మాత్రమే అక్కడ శత్రువుని చంపేసి అక్కడ ఉన్న తేగకి రాజే కూర్చుంటాడు. ఇక సెకండ్ పార్ట్లో ఈ కథకి ఏం జోడిస్తారు అనేది కేవలం డైరెక్టర్ గౌతమ్ గారికి మాత్రమే తెలుసు. సో అది వచ్చే వరకు వేచి చూడాలి. సో గైస్, ఈ మూవీ మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు బిగులు.